అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో. బుధవారం అయితేనా ఉదయాన్నే చల్లగా గాలి వస్తుంది. అసలు ముగ్గు కర్ర కానీ పడ్డం లేదు. అసలు ఎంత ముగ్గు ఇడిచినా కానీ తిక్కుగే కనపడలేదు. డల్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో కానీ. ఈ విధంగా అసలు దీపారాధనగానే అయితేనా ఉండడమే లేదు. సాయంత్రం పూటన్నా కొద్దిసేపు వెలిగిద్దాం దీపారాధన అనేసి కొద్దిసేపు కాసుకొని అక్కడే పెట్టి ఆ విధంగా పెడతాను. అట్లా గాలి వస్తుంది. ఇంకా గాలి అయితేనా అసలు తగ్గలేదు. శుక్రవారాలన్నా గాలి తక్కువయ్యి దీపారాధన బాగా వెలగాలని కోరుతాను. చూద్దాం, మందేముందిలేండి, భగవంతుని దయ. ఇది చూడండి, తమలపాకు మనీ ప్లాంట్ రెండు తోరణంలాగా, అది ఇటు సైడ్ వస్తుంది, అది అటు సైడ్ వస్తుంది. బాగా అసలు అయితేనా గుమ్మానికి ఎంత కలగా కనిపిస్తుందో. కింద కానీ మరి వచ్చేసి కింద కానీ మరి పక్కన అన్ని పిలకల్లాగా అన్నీ పుట్టినాయి తమలపాకు తీక్కు. మనీ ప్లాంట్ అయితేనా చాలా కట్ చేస్తున్నాను. తమలపాకు తీగ్గానే అడిగిన వాళ్ళందరికీ కొంతమందికి ఇచ్చినాను. ఇంకా నాకు ఎంత కావాలో అంత పెట్టుకున్నాను, అడిగిన వాళ్ళకి ఇచ్చినాను. ఇంకా మనీ ప్లాంట్ అయితేనే ఇంకా చాలా కట్ చేసి ఇచ్చేసినాలేండి. ఎవరు అడిగితే వాళ్ళందరికీ. మిద్ది పైన కానీ ఒకటి టెర్రస్ పైన కానీ ఒకటి బాగా అర్లుకుంది. ఈసారి వీడియో తీసి పెడతాలేండి అది ఎట్లా వచ్చిండేది. ఇంకా పారిజాతాలు హనుమాన్ దేవాలయంకు మా పక్కింటి వాళ్ళు వెళ్ళింటే చాలా రాలింటే స్వామిని అడిగితే తీసబొమ్మ అని అంటే తీసుకొచ్చింటే ఆంటీ నాకు కానీ కొన్ని ఇచ్చింది. ఇంక అమ్మవారికి ఇక్కడ లక్ష్మీదేవికి, గౌరీమాతకు, సరస్వతికి బుధవారం రోజు సరస్వతికి వినాయకునికి చాలా మంచిది పూజ చేసుకుంటేనా బుధవారం రోజు. వినాయకునికి గరక అన్నీ పెట్టుకొని ఏదో నాకు చేతనైంది. కొంచెం అయితేనే హెల్త్ కానీ కొంచెం బాగలేదు. కొంచెం చేయి నొప్పి, కాలు నొప్పి అన్నీ నొప్పిస్తున్నాయిలేండి. చల్లగాలి ఒకటి స్టార్ట్ అయింది కదా. ఇంక పనుకున్నామంటే ఇంక అట్లే పనుకుంటాము. పనుకోకుండా మనము చిన్నగా చేసుకుంటా ఉంటేనా ఆరోగ్యంగా ఉంటాము. ఇది వచ్చేసి కందుల కర్రీ, కందుల కూర చేసినాను. కందులు నైట్ నానబెట్టేసినాను. ఉదయానికంతా కందులు బాగా నాన్నాయి. దాంట్లోకి చపాతి చేసినాను ఉదయాన్నే. ఇంకా మా శ్రీవారికి ఒకటే కదా, నేనేం టిఫిన్ తిన్ను. ఇంక ఈ విధంగా వచ్చేసి ఏం వేయలేదు, ఓన్లీ పోపు వేసేసి దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్ పోపుకు 2 గడ్డలు వేసేసినాను. మిక్సీ జార్లో టమోటా, కొంచెం కొత్తిమీర, అల్లం, చెక్క, లవంగా ఆడిచ్చేసి మసాలా వేయించేసి టమోటా కానీ వేసి కొత్తిమీర వేసి ఆడిచ్చేసినాను. ఇంకా మసాలా వేయించేసి ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు వేసేసి అవి కొంచెం వేగుతానే కందులు నానించుకుంటా కదా, అవి 2 విజిల్స్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఇంకా అది నానిన తర్వాత విజల్కు మెత్తగా అయిపోయినాయి 2 విజల్లకే. ఇంకా అది కానీ వేసేసి కొంతసేపు బాగా వేగిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసేసి కొంతసేపు ఉడికించుకున్నాను. మట్టి పాత్రలో చేసినా కదా, చాలా టేస్టీగా ఉంది కందుల కర్రీ. ఎప్పుడైనా వీడియో అసలు చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కానీ చూడండి ఎట్లా ఉడుకుతుందో. మట్టి పాత్రలో మనం పెట్టి మట్టి పాత్ర వేడయ్యేదంకే కానీ మట్టి పాత్ర వేడయిందనుకో చాలాసేపు ఉడుకుతుంది. గ్యాస్ మనకు ఎక్కువ అవుతుంది అనుకుంటాము, ఏం కాదండి. మనం మామూలుగా ఏ విధంగా గిన్నెలకు అవుతుందో అదే విధంగా అవుతుంది మట్టి పాత్ర వేడయ్యేదంకే. ఇది వచ్చేసేసి నేను నాకు కానీ తెలియదు, ఈ చారు వచ్చేసి లక్ష్మీ చారు అంటారు. ఇది వచ్చేసి గంజి, బియ్యం గడుగు నీళ్ళు 2 రోజులుగా 3 రోజులు నేను వచ్చేసి ఆదివారం పోసినాను. 1 గ్లాసు బియ్యం గడుగు, ఒకసారి ఫస్ట్ బియ్యం గడుగు పెట్టేస్తాం కదా, ఆ బియ్యం గడుగుతానే ఆ నీళ్ళు పారబోసేది, మరొకసారి పోసుకొని చిక్కగా బాగా పిసికితే చిక్కగా వస్తుంది అది బియ్యం గడిగిన నీళ్ళు. ఆ నీళ్ళు పోసుకునేది, ఆ అన్నం వండుకుంటాం కదా ఆ గంజి పోసేది. అట్లా 3 డేస్ పోసి ఆ విధంగా ముగ్గేసేసి లక్ష్మీ చారు అంటారంట. కుండలో పెట్టేది. నాకు కానీ దీని కథ అయితేనా తెలీదు, నేను కానీ ఎప్పుడు చూసినలేదు. ఫస్ట్ టైము. దీనింట్లో వచ్చేసి మంచి విటమిన్స్ ఉంటాయి. బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా వస్తుంది, చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వస్తుంది అని చెప్పింటే మా శ్రీవారికి చెప్తేనా సరే ఉండు మనము ట్రై చేస్తాము. మా అత్త వాళ్ళ ఇంట్లో చేసింది లేదు, మా అమ్మ ఎప్పుడు చేసింది లేదు. ఫస్ట్ టైం చేసిన ఈరోజు రసం పెట్టుకొని తిన్నాము, చాలా బాగుంది. ఆ విధంగా మీరు కానీ పెట్టుకుంటారనేసి 4 రోజులు పులిసినా కానీ
దాంట్లో వచ్చేసి చింతపండు వేయకుండా రసం చేసుకునేది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. మనం ఏదో అనుకుంటాం కానీ 150 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చేసుకొని ఇది శక్తి వస్తుందంట, నీరసం వస్తుంది చూడండి. నీరసంగా ఉండి పనులు పోయేవాళ్ళు అప్పట్లో మనకు ఈ కూల్ డ్రింక్స్ అంట, జ్యూసులు అంట రకరకాలు లేవు కదా. ఈరోజు ఉదయం చేసినాను. ఈరోజు ఉదయానికి వచ్చేసి నేను పెట్టిన రోజు కొంచెం వీడియో తీసుకుంటే అట్లా ముగ్గేసేసి లక్ష్మీదేవి అనేసి మనకి అంటు ముట్టు పీరియడ్ టైం కానీ స్నానం చేయనప్పుడు కానీ ఇది లక్ష్మీ కుండ అనేది, లక్ష్మీ పాత్ర అనేది ముట్టకూడదంట. ఆ విధంగా నాకు తెలిసిండే చెప్తాను. దీనివల్ల మనకు ఎముకల్లో బలం వస్తుందంట. నాకు ఎముకలకు బలం కావాలా, ఆరోగ్యంగా ఉండాలనేసి ఇది కానీ మా వంటల్లో చేర్చుకున్నామని. అది బియ్యం కడిగిన నీళ్ళు, ఇది వచ్చేసి బియ్యం వంచిన నీళ్ళు. మనం బియ్యం వంచిన నీళ్ళు కాదు, అన్నం వంచిన నీళ్ళు. ఆ విధంగా మీకు చూపిద్దామనేసి పెట్టినాను. అవి రెండు కలిపి పెట్టుకునేది. ఇంకా గంజి ఎక్కువైంది అనుకో కుండ నిండా పైన తేట అంతా వంచేయచ్చు. ఈ విధంగా అంతా వడేసుకునేది. మనకు అన్నం ఏమన్నా పడి ఉంటుంది కదా, అన్నం కానీ బియ్యం కానీ ఏమన్నా పడింటాయి. మనం ఇంకా 4 రోజులు పెట్టింటాం కాబట్టి ఈ విధంగా ఆటికి నాకు కొంచెం రైస్ అయితే ఉంది. నాకు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందిలేండి, అందుకు నాకు రైస్ అయితే ఉంది. మామూలు వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది, ఉండే వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మనకు ఆరోగ్యానికి కానీ చాలా మంచిదంట. మీరు కానీ కనుక్కొని చేసుకొని తాగండి. ఆ నీరసం తగ్గిస్తుంది, మళ్ళీ ఎముకలకు బలము అవంతా అంట చాలా మంచిదంట. నేను కానీ ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈరోజు గురువారం రోజు వేసుకున్నాను నేను. ఆదివారం నుంచి దాంట్లోకి బియ్యం కడుగుని నీళ్ళు, అన్నం ఉంచిన నీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మీకు వడేస్తేనే ఆ విధంగా ముగ్గేసి పెట్టుకొని పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి వచ్చి మునక్కాడలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమోటా, ఇంకా వచ్చేసి తోటకూర, నేతకూర అంటారే అది కానీ వేసుకోవచ్చంట. నాకు నేతకూర దొరకలేదు, అప్పటికి మా శ్రీవారు తేలేదు, టయానికి లేడు. నేను తెప్పించుకోలేక ఇక్కడ కిరాణా షాప్లో అడిగితే లేదండి. ఇంకా సర్లే అనేసి వేయలేదు. ఒక వంకాయ వేసిన, ఒక మునక్కాయ వేసినాను, పెద్ద సైజు మునక్కాయ వేసినాను, బెండకాయలు 4 కట్ చేసి వేసినాను, పెద్ద ఆనియన్ వేసిన, 2 టమోటాలు వేసినాను. ఇంకా బాగా ఇదంతా మరిగించిన తర్వాత మళ్ళీ వచ్చేసేసి ఉప్పు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం ఇంకా అదే సరిపోతుంది. లేదు మాకు సరిపోదు అనుకుంటేనా కొంచెం ఎండు కారంగానే వేసుకోండి. నేనైతేనా ఇంకా పచ్చిమిర్చి కారమే వేసినాను. ఇంకా కొంచెము వెజిటేబుల్స్ వేసినాం కదా, కాయగూరలు కొంచెం ఉడికితేనే మనకు ఉప్పు వేస్తేనే తొందరగా అవుతుంది అనేసి కొంచెం ఉడకని అనేసి ఉప్పు వేయలేదు. ఇంకా మరీ వచ్చేసి బాగా ఉడికినాక కొంచెం పోపు పెట్టేసినాను. పోపు వచ్చేసేసి దాంట్లోకి వచ్చేసి ఇంకా మళ్ళీ ఉప్పును వేసేసిన. ఇంకా పోపు వచ్చేసి ఏమేమంటే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి పోపు వేసేసిన. దాంట్లో కొత్తిమీర, కరివేపాకుగానే వేసేసి బాగా మనకు వెజిటేబుల్స్ మెత్తపడేదాకా ఉడికించుకున్నాము. చిక్కగా వచ్చింది, ఇంకా చిక్కగా వచ్చింది. నేను 5 రోజులు పెట్టినా కాబట్టేసి నాకు వచ్చేసేసి బాగా పులుపు ఎక్కేసింది. అది మనకు అన్ని రోజులు మనం పెట్టుకోలేము, 2 రోజులు 3 రోజులు పెట్టుకొని వండుకుంటాం అనేవాళ్ళు కొంచెము నిమ్మరసమైనా పిండుకోవచ్చు, వెజిటేబుల్స్ ఉడుకుతా ఉంటాయి. ఆ విధంగా నేను కొన్ని వీడియోల్లో ఆ విధంగా కానీ చేసినారు. ఈ విధంగా కానీ నేను వచ్చేసి ఎక్కువ మంచి బ్యాక్టీరియా మంచి ఆరోగ్యంగానే ఉండాలనేసి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. టేస్ట్ అయితేనా చాలా బాగుంది. మా వంటల్లో ఇంక నుంచి ఇది కానీ చేర్చుకున్నాము అనుకున్నాము. ఒకసారి మా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టాలా. నేను మా శ్రీవారు ఒక్కటి తిన్నాము ఈరోజు. బాగుంది. తినేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చి పెడతాను. అసలు చాలా బాగుంది. ఇంక అంతలోనే కుండగాని శుభ్రం చేసేసినాను. ఆ ముగ్గు మీకు చూపిస్తున్నా. ఆ ముగ్గు వేసేసి స్టాండ్ పెట్టేసినాను. మా ఇంట్లో అయితేనే నాన్ వెజ్ అవన్నీ శ్రావణ మాసం కాబట్టి చేసుకోము. శ్రావణ మాసం నాన్ వెజ్లు అవన్నీ కానీ మనం వండుకున్నప్పుడు ఈ కలికుండ అంటారంట, లక్ష్మీ చారు అంటారంట. చాలా పవిత్రమైనది ఈ చారు అంట. అందుకు ఇంకా కొంతమంది వచ్చేసి గృహప్రవేశంలో కానీ ఈ కలికుండ లక్ష్మీ చారు అనేది చేతిలో పట్టుకొని పోతారంట. దీన్ని 2 పేర్లుగా అంటారు, కలికుండ అంటారు, లక్ష్మీ చారుగా అంటారు. నేను కనుక్కోండేది
మీకు ఇంకా ఏమన్నా ఇది ఇంకా వేరే విధంగా చేసుకుంటేనో ఆ విధంగా అయినా చేసుకొని